ఇటీవల కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది పొలిటీషియన్స్ హాజరైన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా హాజరయ్యారు. అయితే తనకు తాను ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకునే మోహన్ బాబు గారు ఎక్కడా అని భూతద్దం పెట్టి మరీ వెతకడం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో ఎక్కడ వెతికినా సరే మోహన్ బాబు గారు కనబడలేదు. మరో ప్రక్క మంచు విష్ణు వచ్చి ఉండొచ్చేమో అనే ఆశతో ఆయన గురించి కూడా వెతకడం జరిగింది. కాగా ఆయన కూడా భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనబడలేదు. గతంలో మంచు విష్ణు చెప్పినట్టు గుర్తు, మాకు చంద్రబాబు నాయుడు గారు చుట్టాలే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చుట్టాలే అన్నాడు. సో ఖచ్చితంగా మోహన్ బాబు గారు, మంచు విష్ణు వస్తారని ఆశించిన వారికి తీవ్రమైన ఆశాభంగం కలిగింది. అయితే ఇన్సైడ్ సోర్సెస్ అందించిన సమాచారం మేరకు మోహన్ బాబు గారు ఆ ఫంక్షన్కు వద్దామని అనుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మీ స్థాయికి తగినంత సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చెయ్యలేము అని చేతులెత్తేయడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో రాలేకపోయారు. అయితే మరికొంతమంది సోర్సెస్ ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మోహన్ బాబు గారిని చాలా లైట్ తీసుకున్నారు. అసలు మోహన్ బాబు గారికి ఇన్విటేషనే వెళ్ళలేదని తెలిసింది. ఇప్పుడు ఈ రెండు వార్తల్లో ఏది నిజమా అని పొలిటికల్ అనలిస్టులు తలలు పట్టుకుంటున్నారు.